మాజీ ప్రధాని రైతు నేతగా పేరున్న చౌదరి చరణ్ సింగ్కు భారతరత్న అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తద్వారా యూపీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల రైతుల్లో ఆయనకు ఉన్న పేరును క్యాష్ చేసుకోవాలనేది బీజేపీ ఆలోచన. మరోవైపు కేంద్రం బీజేపీ ప్రభుత్వం దివంగత చౌదరి చరణ్ సింగ్కు భారతరత్న అవార్డు ప్రకటించగానే యూపీలో ఆయన మనవడు జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దల్ పార్టీ ప్రస్తుతం ఉన్న ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేయడం విశేషం. అనాలిసిస్కి స్వాగతం. నేను సునీల్. భారతరత్న అవార్డు, ఈ అవార్డు భారతదేశం ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఈ అవార్డు తర్వాతే పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్, పద్మశ్రీ, ఇలా వారు ఆయా రంగాల్లో చేసినటువంటి సేవా తత్పరతకు నిదర్శనంగా, సేవా గుణాలను గుర్తింపుగా ఈ అవార్డులను ప్రదానం చేస్తూ ఉంటారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రపతి నలుగురు అభ్యర్థులకి భారతరత్న అవార్డును ప్రకటించింది. సో ఈ నలుగురు అభ్యర్థుల్లో మనం చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి రైతు బిడ్డగా పేరుగాంచిన మాజీ ప్రధాని దేశానికి చౌదరి చరణ్ సింగ్. ఈయన చాలా గొప్ప సంస్కరణలు చేశారు ఆయన పదవీ కాలంలో. ముఖ్యంగా రైతులకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలో ఆయనకి ఇప్పుడు ఆయన మరణానంతరం ఇప్పుడు భారతరత్న ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఎందుకని ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయానికి సంబంధించి ఈయన పుట్టి పెరిగినది ప్రాంతం అంతా, ఈయన సొంత రాష్ట్రం అంతా కూడా ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. ఈ క్రమంలో అక్కడ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో మరొకసారి పాగా వేయాలంటూ కూడా బీజేపీ ప్రభుత్వం పావులు కదుపుతున్నటువంటి దిశగా అడుగులు వేస్తుంది అనేది ఒకంత అర్థమవుతోంది ఈయనకి ముఖ్యంగా భారతరత్న ప్రకటించడం. ఎందుకంటే ఈయన మనవడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పార్టీని స్థాపించారు. అక్కడ జయంత్ చౌదరి అనేటువంటి వ్యక్తి, ఆయన ఇండియా కూటమి ఏదైతే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి అని ఏర్పరిచారో ఆ పార్టీలో ఆ ఇండియా కూటమిలో ఈయన పార్టీ కూడా ఉంది, జయంత్ చౌదరి పార్టీ కూడా. ఈ క్రమంలో భారతరత్న వాళ్ళ తాతగారికి మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారికి ప్రకటించిన తర్వాత ఆయన ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసారు. జయంత్ స్థాపించినటువంటి పార్టీ రాష్ట్రీయ లోక్దల్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. సో జయంత్ పార్టీ స్థాపించిన తర్వాత ప్రత్యేకంగా ఆయన యూపీలో తన రాజకీయ అడుగులను వాళ్ళ తాతగారి వారసత్వంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీకి ముందు నుంచి కూడా వ్యతిరేకంగా నినదిస్తూ బీజేపీకి అపోజిషన్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో జతకడుతూ అలా పయనించినటువంటి పరిస్థితి కనబడుతోంది. తాజాగా ఇండియా కూటమిలో కూడా భాగస్వామిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రకటించినప్పటి నుంచి, భారతరత్న వాళ్ళ తాతకు ప్రకటించినప్పటి నుంచి ఇండియా కూటమి నుంచి రాష్ట్రీయ లోక్దల్ పార్టీ అలాగే ఆయన కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ విధంగా రాజకీయాల్లో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే, భారతరత్న రైతు బిడ్డ చరణ్ సింగ్ ప్రకటించడంలో ముఖ్యంగా యూపీ రాజకీయాలని పెనవేస్తూ వస్తున్నాయి రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలోనే యూపీలో మరొకసారి పాగా వేయడానికి, ఇండియా కూటమిని అక్కడ ఒకంత బలహీనపరచడానికి ఇదొక కారణంగా కూడా చెప్పవచ్చు అంటూ కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఆయన చేసినటువంటి కృషికి, ఆయన చేసినటువంటి సేవా నిరతికి నిదర్శనంగా భారతదేశ ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది చౌదరి చరణ్ సింగ్కి. ఇది ఇవాల్టి స్పెషల్ అనాలిసిస్.